అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ములు మల్టిపుల్ వ్లాగ్స్. చూసారా స్వీట్ ఎంత బాగుందో? ఏంటి అనుకుంటున్నారా? కొబ్బరి పాలతో చేసిన స్వీట్ అనమాట. మనం దీన్ని కొబ్బరి స్వీట్ అనొచ్చు, లేదంటే కొబ్బరి జున్ను అని కూడా అనొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేయండి. నేనైతే ఇక్కడ 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను ఈ స్వీట్ చేసి మా అక్కకు పెట్టాలి, మా అమ్మకు పెట్టాలి, మా ఇంట్లో తినాలి. సో అందుకే నేనైతే 2 కాయలు అయితే తీసుకున్నాను. మామూలుగా ఇంట్లో జస్ట్ చేయాలి అనుకుంటే ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది. ఈ కొబ్బరికాయ ఏంటంటే దానికి వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా తీసేయాలి. ప్యూర్ వైట్గా ఉండాలి మనకి ఈ స్వీట్ చేసుకునేటప్పుడు. చూడండి ఎంత క్లీన్గా అయితే పైన మొత్తం అంతా చెక్కు తీసేసాము. తెల్లగా ఉంది కదా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ స్వీట్ ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్ అయితే ఇక్కడ నేను ఈ కప్పుతో అయితే 2 కప్పులు అయితే కొబ్బరి ముక్కలు తీసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో 2వ కప్పు కూడా వేసేసాను కదా. ఫస్ట్ ఏం చేయాలంటే మామూలుగా మనం మిక్సీ కచ్చా పచ్చాగా పట్టేసుకోవాలి. తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్టే వాటర్ యాడ్ చేసుకుంటే ముక్కలు మళ్ళీ సరిగా నలగవు. చూడండి, వాటర్ పోసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని పల్లచటి క్లాత్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని మిశ్రమం మొత్తం కూడా ఆ పల్చటి క్లాత్లో వేసుకుని గట్టిగా పిండుకుంటే మనకి చూడండి స్వచ్ఛమైన పాలు ఎంత బాగున్నాయో. కొబ్బరి పొడి కూడా వచ్చింది. దీన్ని కూడా మనము ఈ కొబ్బరి పొడితో మనం ఎండబెట్టేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్లో వాడుకోవచ్చు, లేదంటే దాంతో బర్ఫీ అనే స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ కొబ్బరి పాలు స్టవ్ మీద పెట్టేశాను. మనం 2 కప్పులతో కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పాలలో షుగర్ అనేది కరిగించుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ స్వీట్కి ఇక్కడ కార్న్ఫ్లోర్ అనేది మెయిన్ అనమాట. ఆ కప్పు నేను ఈ కప్తోనే తీసుకుంటున్న మెజర్మెంట్స్ అనేది. కప్తో కూడా ఒక 1/2 కప్పు మనం ఈ కార్న్ఫ్లోర్ తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఉండలేమీ లేకుండా పల్చగా కలుపుకోవాలండి. కలుపుకుని ఈ కొబ్బరి పాలల్లో యాడ్ చేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ అనేది. ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. నేనైతే వీడియో నేనే తీసుకుంటున్నా, నేనే చేస్తున్నాను కదా. అదేంటంటే మనం ఆ కార్న్ఫ్లోర్ వేసే ముందు తిప్పుతానే వేసుకోవాలి. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని వేసాను కదా, ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది. మళ్ళీ పర్లేదు, మొత్తం అంతా తిప్పేసరికి చక్కగా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనమైతే ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఒక 2 అవర్స్ పాటు బయట అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. చూడండి కొబ్బరి పాలతో స్వీట్ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ మనకు ఒక జున్ను తిన్న ఫీల్ అయితే వస్తుంది. కొబ్బరి పాల ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. మా ఇంట్లో మా పిల్లలు అయితే చాలా మంచిగా స్కూల్ నుంచి రాగానే చాలా బాగుందని తిన్నారు. మా అక్క వాళ్ళ అమ్మాయి మా చిన్నికి అయితే ఇది చాలా ఇష్టం, చాలా బాగుంది చిన్నమ్మ అని చెప్పింది. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.